నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మొన్న జరిగిన లేడీ కానిస్టేబుల్ హత్య విషయంలో చాలా సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి అనుకుంటున్నాం కదా సార్. అసలు ఏంటి సార్ ఆ విషయాలు? లేడీస్ కానిస్టేబుల్ హత్య హైదరాబాద్‌లో సంచలనం రేపింది. ఎందుకంటే ఈమె మొన్ననే జాయిన్ అయింది. ఈ మధ్య కాలంలోనే 2020లో. ఈ హత్య ఫస్ట్‌లో ఎవరు చేశారు? భర్తకేమన్నా సంబంధం ఉందా? అన్న యాంగిల్‌లో చూశారు. బట్ సొంత తమ్ముడే ఈ హత్య చేశాడని తెలిసి షాక్‌కు గురయ్యారు. మామూలుగా మనం అనేక రకాల పరో హత్యలు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మనం అవును కూడా సార్. అనేక సార్లు చెప్పుకున్నాం. ఇది కూడా ఒక రకమైన పరో హత్య అని చెప్పొచ్చు. బట్ దీంట్లో ఆస్తి కోణం కూడా కనిపిస్తుంది. ఆర్థిక కోణం కూడా కనిపిస్తుంది. సో వివరాల్లోకెళ్తే ఈ అమ్మాయి పేరు నాగమణి. ఈమెకి 27 ఏళ్ల వయసు. సో వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఒక 12 ఏళ్లకు ముందే చనిపోయారు అనారోగ్యంతో. సో ఈ అమ్మాయికి ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కకి పెళ్ళైపోయింది. తమ్ముడు పరమేషు, ఈ అమ్మాయి ఇద్దరు కలిసి పెదనాన్న దగ్గర పెరిగారు. పెరిగిన తర్వాత రాయ్పూర్ వీళ్ళది. రాయ్పూర్‌లో పెరిగారు. దాని తర్వాత ఈ అమ్మాయికి 2014లో పెళ్లి చేశారు. పటేల్‌గూడలో ఒక వ్యక్తితో. అయితే 2022 వరకు వీళ్ళు కలిసి ఉన్నారు కానీ గొడవలు అవుతూనే ఉన్నాయి. దాంతో ఈ అమ్మాయి అతనికి విడాకులు ఇచ్చేసింది. దాని తర్వాత హాస్టల్‌లో ఉండి చదువుకుంటూ ఉన్నింది. హైతనగర్‌లో ఉన్నింది. హైతనగర్‌లో ఆమెకి 2020లో కానిస్టేబుల్ పోస్ట్ వచ్చింది. ఈ లోపల ఏందంటే వాళ్ళ ఊరు ఈ రాయ్పూర్ ఏదైతే ఉందో ఆ ఊర్లో బండారి శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి ఈ అమ్మాయికి పరిచయం అయ్యాడు. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. దాని తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే బండారి శ్రీకాంత్‌ది ఈ అమ్మాయిది వేరే వేరే కులాలు. దాంతో వాళ్ళ బంధువులు, వాళ్ళ పెదనాన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఈ అబ్బాయి కూడా వ్యతిరేకించారు. ఈ అబ్బాయిని కూడా వాళ్ళు ఫోర్స్ చేశారు. మీ అక్కకి చెప్పురా గట్టిగా అది ఇదంటే చెప్పాడు కానీ వినలేదు. దాంతో అతను ఏం చేశాడంటే అంతకుముందు మొదటి మ్యారేజ్ అప్పుడు పసుపు కుంకుమ కింద ఈ అమ్మాయికి 1 ఎకరా రాసి దాన్ని వెనక్కి రాసిమని ప్రెజర్ చేశారు. ఎందుకంటే మేము చెప్పినా అతన్ని నువ్వు చేసుకోవట్లేదు కాబట్టి వెనక్కి ఈ అమ్మాయి రాసి ఇచ్చేసింది. నాకు ఆస్తి వద్దు, నాకు నచ్చిన అబ్బాయితో నాకు పెళ్లి కావాలని చెప్పి ఈ అమ్మాయి వెనక్కి రాసి ఇచ్చేసింది. రాసి ఇచ్చినాక కూడా వాళ్ళు ఏం చేశారంటే అసలు నాన్న వారసత్వ ఆస్తిలో నాకు వాటా లేదని ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేసిమని కూడా వాళ్ళు అడిగారు. అది నేను రాయనని చెప్పింది. తర్వాత ఏమో ఇతన్ని పెళ్లి చేసుకోవడం. దాంతో వీళ్ళిద్దరూ మొన్ననే నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టకెళ్ళి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇతనికి ఊర్లో ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు విపరీతమైన ఎగతాళి చేశారని అతను పోలీసు కన్ఫెషన్‌లో చెప్పాడు. నాకు ఎక్కడ బయట పోవాలంటే ఇదిగా ఉంది. బంధువులు కానీ ఇది నువ్వు పనికిమాలినోడివిరా, మీ అక్కల మన కులం కాకుండా వేరే వాడిని చేసుకుంటే నేనైతే నరికి పారేసేవాడిని. ఇలాగా అందరూ అతన్ని బాగా రెచ్చగొట్టారని చెప్తున్నారు. దాంతో అతను కోపంతో రగిలిపోయాడు. నేను ఇంకా ఈమెను చంపేయాలి, లేకపోతే నన్ను ఇక్కడ బతకనీరు, వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు అని అతను డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి ఏం చేశాడంటే ఆమె ఎప్పుడు వాళ్ళ ఊరికి వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. ఈమెకి అతని మీద ఏమి డౌట్ లేదు, చంపుతారని. మామూలుగా వ్యతిరేకిస్తున్నారు. ఈమెకి జాబ్ ఉంది, వాళ్ళ హస్బెండ్కి జాబ్ ఉంది, ఇద్దరు కలిసి బతుకుందాం హాయిగాని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ వనస్థలిపురంలో సహారా ఎస్టేట్ అని ఒక అపార్ట్మెంట్లో కూడా ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అయితే వీళ్ళు ఊరికి వెళ్దాము అని వాళ్ళ ఊరు, ఆ అబ్బాయిది కూడా ఆ ఊరే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్దామని వీళ్ళు ఊరికి వచ్చారు. ఈ విషయం ఇతనికి తెలిసింది. దాంతో ఇతను శివ అని ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు. ఈ ఫ్రెండ్ పని ఏమంటే వీళ్ళ ఇంటి దగ్గర శివ ఉండాలి, ఈ శ్రీకాంత్ ఇంటి దగ్గర. ఈ అమ్మాయి బయటికి ఎప్పుడు వస్తే అప్పుడు ఇతనికి ఇన్ఫార్మ్ చేయాలి. సో అమ్మాయి ఆ ఊర్లో నుంచే జాబ్కి హైతనగర్కి రావడానికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది ఆ అమ్మాయికి. దాంట్లో బయలుదేరింది. మార్నింగ్ 8 గంటలకు బయలుదేరగానే ఈ శివ ఫోన్ చేసి చెప్పాడు, మీ అక్క బయలుదేరిందిరా. దాంతో ఇతను మహేంద్ర కారు ఉంది అతనికి, ఆ కారు తీసుకొని ఆమెని వెంబడించాడు. ఆ వెంబడిస్తున్నప్పుడే ఆమెకు అర్థమైంది ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పి భర్తకు ఫోన్ చేసింది. ఇలాగ మా తమ్ముడు కారులో నన్ను వెంబడిస్తున్నాడు, నాకు భయంగా ఉంది, అతను చాలా ర్యాష్గా వస్తున్నాడు అని చెప్పేసరికి అతను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా బయలుదేరారు వెనక. కానీ అతను వచ్చే లోపలే వీడేం చేశాడంటే ఈమె ఎలక్ట్రిక్ వెహికల్ కదా, అంత స్పీడ్గా కూడా కారు అంత స్పీడ్గా వెళ్ళట్లేదు.
దాంతో ఇతను మన్నెగూడ దగ్గర దాటి పోల్కంపల్లి దగ్గర ఢీ కొట్టాడు. వెనక నుంచి కారును ఢీ కొట్టేసరికి పడిపోయింది. ఆల్రెడీ ఇతను కత్తి కొని పెట్టుకొని ఉన్నాడు ఎప్పటి నుంచో, అంటే ప్లాన్లో అయితే ఉన్నాడు చంపేయాలని. సో ఆ కత్తితో ఆమెను మెడ మీద నరికాడు. ఆమె అక్కడే స్పాట్ డెడ్. ఇతను వచ్చే లోపలే ఆమె చనిపోయింది. సో ఇతన్ని నిన్న అరెస్ట్ చేశారు. సో చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను చెప్పింది ఏంటంటే, నాకు మామూలుగా అయితే మా అక్క అంటే ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి మా అక్క నేను కలిసి పెరిగాము, కానీ మా కులం కాని వాళ్ళని చేసుకోవడంతో నాకు ఇక్కడ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, ఈ మొల్లే కదా నేను ఇలాగ అయిపోయింది నా లైఫ్ అని నేను డిసైడ్ అయ్యాను, చంపేద్దామని డిసైడ్ అయ్యాను అని అతను చెప్పాడు. ఇది మామూలుగా ఏంటంటే నిజానికి ఇది పరువు హత్యలు అనేవి ఇండియాలోనే కాదు ప్రపంచంలో అనేక ముఖ్యంగా ముస్లిం దేశాల్లో కూడా బలంగా ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇవి ఉండవు, కానీ బ్యాక్వర్డ్ దేశాల్లో అంటే సోకాల్డ్ ఫెడరలిజం కల్చరు అది ఉన్న దేశాల్లో ఇది ఎక్కువ కనబడుతుంది. అందువల్ల ఇండియాలో కూడా మనకి నిజానికి కులాధారిత శ్రమ అనేది, కుల వృత్తులు అనేవి ఇప్పుడు లేవు కూడా, కానీ కులం అనేది రోజు రోజుకి ఇక్కడ కూడా బలంగా పెరుగుతుంది. నిజానికి అప్పర్ కాస్ట్లో మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు బలంగా కనబడుతుంది. అక్కడేమో కాస్ట్ బదులు క్లాస్ కనబడుతుంది. అక్కడ మళ్ళీ పేదవాళ్ళు చేసుకోరు. నాగార్జున కొడుకు మతం కూడా ముస్లిం అమ్మాయిని చిన్న కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు అకెళ్ళి, కానీ ఆమె కూడా అల్ట్రా రిచ్, నాగార్జున వాళ్ళకంటే ఎక్కువ రిచ్, జైనాబ్ ఆమె. సో ఇలాగా అక్కడేమో క్లాస్ గా చిరంజీవి ఫ్యామిలీలో అన్ని ఫ్యామిలీల్లో మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కనిపిస్తాయి, కానీ ఈ మిడిల్ క్లాసు లోవర్ క్లాసుల్లో మాత్రమే ఈ కుల వ్యవహారం బాగా బలంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికి కూడా పరువు అనే ఒక కాన్సెప్టు ఉండడం, అది కూడా పరువును కాపాడాల్సింది మళ్ళీ ఆడపిల్లలే. మగవాళ్ళకి మళ్ళీ పెద్దగా ఈ పరువు వర్తించదు. తమ కొడుకుల్ని చంపే తండ్రులు చాలా తక్కువ ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకున్నాడు ఇంటర్ కాస్ట్ అని కొడుకుల్ని చంపే పేరెంట్స్ చాలా తక్కువ. కూతుర్ని చంపే పేరెంట్స్, కూతుర్ని చంపే అన్నదమ్ములు, మేనమామలు వీళ్ళే ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికి కూడా మనది ప్యాట్రియార్కల్ సొసైటీ, అంటే పితృస్వామిక భావజాలం బలంగా ఉన్న సమాజం కాబట్టి ఈ పరువు కావచ్చు, శీలం కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్లు మళ్ళీ స్త్రీలకే వర్తిస్తాయి. స్త్రీలే పరువును కాపాడాలన్న బాధ్యత స్త్రీలకే ఉంటుంది. నిజానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈ పరువు హత్యలు అనేవి ఈ మధ్య కాలంలో ఇంకా బాగా పెరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ వచ్చినాక ఇంకా కూడా బాగా పెరుగుతున్నాయి. దీనికి సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చాలా సివియర్ పనిష్మెంట్లు ఏమని చెప్పింది. పనిష్మెంట్లకు సంబంధం లేదు, వీళ్ళు ప్రిపేర్ అయ్యే వెళ్తారు. పనిష్మెంట్లకు కూడా అంటే వాళ్ళకి ఏ స్థాయిలో, ఇప్పుడు ఈ అబ్బాయి సైకాలజీ తీసుకుంటే ఈ అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయిని చంపేయాలి, దీంతో నా లైఫ్ రూయిన్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నేను ఈ అవమానాలతో బతకలేను అన్న ఒక మైండ్ సెట్కి వెళ్ళాడు. నిజానికి ఈ అబ్బాయి కౌన్సిలింగ్ తీసుకొని సైకలాజికల్ కన్సల్టెన్సీ కానీ ఉండుంటే ఈ అబ్బాయికి కొంత మెంటల్గా ఇది ఉండేది. రెండోది, ఈ అబ్బాయి కొద్ది రోజులు ఊరు బయటికి వెళ్ళిపోవడం, ఎందుకంటే ఈ బంధువులు కూడా పనిపాట ఉండదు వాళ్ళకి ఏం పోయింది, ఎగతాలు చేస్తారు, దాన్ని తట్టుకునే ఇది ఉండాలి. నా ఇష్టం రా, మా అక్క ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటారు, నీకేంటి ప్రాబ్లం అనగలిగితే రెండోసారి వాళ్ళు అనరు. కానీ ఇతను కూడా అది ఫీల్ అవుతున్నాడో వాళ్ళు కూడా అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ మధ్య కూడా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే కూతుర్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసి ఓపెన్గానే ఆయన చేశాడు. సో అలాగా మనమే ఓపెన్గా చేస్తే ఏమి జరగదు. ఇప్పుడు వీళ్ళే నిర్ణయించుకొని బంధువులే అబ్బాయికి పెళ్లి చేసుకున్నారు అనుకో, వేరే వాళ్ళు కూడా ఇవాళ ఇంటర్ కాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా పెరుగుతున్నాయి ఒక పక్క. ఎందుకంటే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాని పరిస్థితి బలంగా ఒక పక్క ఉంది. అది ఒకవైపు ఉంటూ పరువు హత్యలు కూడా పెరుగుతున్నాయి. సో దీన్ని ఎలా డీల్ చేయాలనే దగ్గర వీళ్ళకి కౌన్సిలింగ్స్ అవసరం. అట్లాగే గవర్నమెంట్ కూడా ఓన్లీ శిక్షల్ని కఠినం చేయడం అనే యాంగిల్లో కాకుండా కల్చరల్గా కూడా దీన్ని ఎలా చేంజ్ చేయాలి అన్న వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఆ గ్రామ పంచాయతీలు ఇలాంటి వాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ ఇష్యూ మాట్లాడుకొని వాళ్ళని కలిపి ఉంటే ఇది పెద్ద విషయం కాదు. కులం అనేది 2 రోజులు ఉంటుంది, ఆ తర్వాత మర్చిపోతారు. అనేక కులాంతర వివాహాలని నేనైతే మా ఊర్లో అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే మా ఊర్లో వాళ్ళు కాదు,
మా ఊర్లో ఉండే ఎస్సీలు బయట నుంచి పెళ్లి చేసుకొని వచ్చి ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే మా ఊరు 1930 నుంచి స్కూల్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఉండడం అనేది కూడా ఒక కారణం. అంటే కొంత ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్లో కొంత తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యామిలీస్ కూడా చంపుతున్నారు. కాకపోతే అడ్వాన్స్డ్గా ఉండి కొంత కల్చరల్గా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్న ఫ్యామిలీస్ తక్కువ ఉంది. ఓవరాల్గా అయితే ఇండియాలో తమిళనాడు, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా బలంగా ఈ పరువు హత్యలు ఉంది. ఈ పరువు హత్యల మీద అనేక డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఎంతో క్యాంపెయిన్ జరుగుతుంది కానీ ఇప్పటికి కూడా అతి దారుణంగానే ఉంది. ఇతను బాగా చదువుకున్నాడు, ఇతను ఐఫోన్ వాడుతున్నాడు, మహేంద్ర కారు వాడుతున్నాడు తమ్ముడు. ఇతను తన సొంత అక్కని పరువా అక్క అనుకున్నప్పుడు ఇతను పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ అక్కకి ఇవ్వలేదు. ఆ మధ్య కూడా మనం కొన్ని చెప్పుకున్నాం, తల్లిదండ్రులే తల్లి కాళ్ళు పట్టుకుంటే, తండ్రి చేతులు పట్టుకుంటే తమ్ముడు గొంతు కోసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇండియాలో. అంత కిరాతకంగా అల్లారుముద్దుగా అమ్మాయినైనా అల్లారుముద్దుగానే పెంచుంటారు. కానీ వీళ్ళు ఒక్క కులం అనే యాంగిల్లోనే ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్.